ఇప్పుడు తెలంగాణలో ఫార్ములా ఈ రేసింగ్ వచ్చింది కార్లది, అది ఎట్లా ఉండేనా దాని గురించి ఏమైనా ఐడియా ఉందా నీకు? దాని గురించి కొద్దిగా అవగాహన ఉందండి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కొంచెం ఇట్లా ప్రభుత్వం మారింది. మళ్ళీ నేను న్యూస్ కూడా విన్నాను, ఈసారి F1 రేస్లు దాంట్లో అవకతవకలు జరిగాయి, అవి అని తప్పు ప్రకటనలు చేస్తున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ తప్పుకి ఇట్లా తప్పుగా ఏదైనా ఇట్లా మిస్లీడింగ్ జరిగిందంటే ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్లా దానికి జరగాలి. కేటీఆర్ గారు అయితే కేటీఆర్ సార్ మీద నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది. ఏది చేసినా ఆయన ప్రాపర్ విధంగా ఒక సిస్టమేటిక్ వేలో నడిపిస్తారు. సో ఏమైనా ఏదైనా ప్రూఫ్ ఉంటే కానీ అదే ఆ యొక్క స్పాన్సర్షిప్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఇంకా మన కేటీఆర్ ప్రభుత్వం కానీ ఆబ్వియస్లీ వాళ్ళు అగ్రిమెంట్ అయితే వాళ్ళు చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ చూపించడం కానీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసేస్తారు, ఎక్కడెక్కడ మార్కెటింగ్లో ఏమేమి జరిగినాయి అవన్నీ వాళ్ళు కావాలంటే అసెంబ్లీలో ఇట్లా తీర్మానం పెట్టమని చెప్పండి. ఫేస్ టు ఫేస్ ఇట్లా క్వశ్చనర్ చేసేసాం, ఇట్లా మాట్లాడుకుందాం, ఇట్లా మాట్లాడచ్చు. ఇట్లా కేటీఆర్ కూడా చెప్పేశాడు, వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ప్రూఫ్స్ అనేది ఇట్లా చూపించడం జరుగుతుంది. అప్పుడు ప్రజలు కూడా ఒకటి అవగాహన తెలుస్తుంది, కేటీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నది అని ఒకటి ఇది ఉన్నాను సార్. అయితే అన్న ఇంకోటి ఏంటంటే, దీని మీద ఇప్పుడు ఈ ఫార్ములా రేజ్ ఏదైతే ఉందో దాని మీదనే కేటీఆర్ నిజంగానే ఫ్రాడ్ చేసిండు, 55 కోట్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిండని చెప్పి కేసు నమోదు చేసిండు. A1గా ఆయన మీద FIR చేశారు. నిజంగా అరెస్ట్ చేసి అంత చేసిండంటారా, లేకుంటే ఎట్లా? మీ అభిప్రాయం ఏంటన్నా? అది నా అభిప్రాయం ఏంటంటే, అది కేటీఆర్ 57,000 crores ఏవైతే ఉన్నాయో అవి తన దగ్గరేం పెట్టుకోలేదు కదండి. మన హైదరాబాద్కి డెవలప్మెంట్ కోసం కొన్ని ఇన్వెస్ట్ చేయడమే జరిగింది. అది కూడా 57 అంటే మొత్తం ఒకటేసారి 57,000 ఇట్లా ఖర్చు కాకుండా నేను చెప్పిన ప్రకారం అయితే ఆ 4 years అయితే అగ్రిమెంట్ ఉండలో అందులో కొంత భాగం కొంత పర్సంటేజ్. సో ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ అయింది, సెకండ్ కూడా సక్సెస్ఫుల్ అయింది. నేను ఏం కోరుకుంటున్నానంటే, ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు థర్డ్ టైం అదే అగ్రిమెంట్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. కొంతవరకు హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది, సో దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి. కానీ పేరు వచ్చింది కదా, ఆ పాత ప్రభుత్వం చేసి చెప్పేసి ఇప్పుడు పాత ప్రభుత్వం చేసిన మంచి పనులు అన్నింటినీ స్టాప్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇట్లా స్వతహా కొంచెం అవగాహన ఉండాలి, ఏది తప్పు ఏది నిజము. ఇట్లా ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి సీఎం, సో తనకి ఇట్లా ప్రాపర్గా ఇట్లా అండర్స్టాండింగ్ ఉండాలండి. ఇది కరెక్టా, ఇది తప్ప. తనకి సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంచెం ఇట్లా క్రాస్ వెరిఫై చేసుకోమనండి. ప్రూఫ్స్ ఉంటేనే మీరు కరెక్ట్గా నాకు ఒక మాట చెప్పమనండి. ప్రూఫ్స్ ఇట్లా వితౌట్ ప్రూఫ్స్ లేకుండా మీరు ఒక మాట చెప్పేసి పాత గవర్నమెంట్ తిట్టడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయనుకోండి, మీరు పబ్లిక్గా దాన్ని ఇట్లా రిలీజ్ చేయండి. సీఎం గారు ప్రస్తుతం ప్రజల గురించి ఆలోచించాలండి. అంతేగాని పాత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు చేసిన తప్పులను మళ్ళీ ఇట్లా తీసి చూపించేసి వాళ్ళని అరెస్ట్ చేయడం. మీరు ఫస్ట్ అసలు మిమ్మల్ని ఎందుకు ప్రజల కోసం మిమ్మల్ని ఎందుకున్నాం, మీరు ప్రజల గురించి ఆలోచించండి, ప్రజలకైనా మంచి చేయాలని ఆలోచించండి. అంతేగాని ఇప్పుడున్న ప్రభుత్వ నిధులు ఏదో మేము ట్యాక్స్ పే చేస్తున్నాం, మీకు ఇట్లా నిధులు వస్తున్నావు, వాటిని ప్రాపర్గా ఇట్లా యూజ్ చేయండి.